తపస్వరూపిణైనటువంటి తల్లి కన్యాకుమారి అక్కడ నిలబడిన భంగిమలో ఉంటుంది. ఆ దేవిని ఆరాధించారు భక్తిగా. ఆయన ఆనంద పరసులైపోయారు అమ్మవారి దర్శనంతో. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి గుడి నుంచి బయటికి రాగానే ఆ సముద్రంలో 2 రాళ్ళు కనబడ్డాయి. సముద్రం లోపలికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. అందులో పెద్ద శిల మీద అమ్మవారు దేవి నిలబడి తపస్సు చేసిందని ఒక పౌరాణిక ఐతిహ్యం ఉంది. అక్కడ 2 పాదాలు గుర్తులుంటాయి. అవి అమ్మవారి పాదాలు అంటారు. వాటిని శ్రీపాద శిల అని కూడా పేరు దానికి. ఈయనకి అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలనిపించిందండి. కానీ మధ్యలో ఒక 2 కిలోమీటర్ల సముద్రం ఉంది. అప్పుడు అక్కడ పడవ కట్టేవాళ్ళు వాళ్ళు ఉంటారు, బల్లలు కట్టేవాళ్ళు. వాళ్ళని అడిగితే డబ్బులు ఇవ్వన్నట్టు. 8 పైసా లేదు. ఇప్పుడు ఈదుకుంటూ వెళ్ళట. వచ్చిన దగ్గర నుంచి ఆయన గమనిస్తున్నాడు. సదాశివం పెళ్ళైన వ్యక్తి, మహాత్ముడు ఏదో అనిపిస్తోంది ఆయనకి. ఆయన ఈయన అనుసరించట. నాకేం పర్వాలేదని చెప్పి సముద్రంలో దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ శిల మీద కూర్చున్నారు. ఆ కూర్చున్నవాడు 3 రోజుల పాటు అక్కడే ఉండిపోయారు. 3 రోజుల పాటు నిశ్చలమైన ధ్యానం చేశారు. ఎవరిని ధ్యానం చేశారంటే భారతదేశాన్ని ధ్యానం చేశారట. ఇది చాలా గొప్ప మలుపు. ఆయనకి ఒక స్పష్టమైనటువంటి దర్శనమైంది భారతమాత గురించి. వెంటనే అమ్మవారిని నమస్కరించుకున్నారు. భారతదేశం గురించి తలచుకుంటూ కళ్ళ బొటబొటా నీళ్లు వచ్చాయి. తానేమి భావించానో తర్వాత కాలంలో ఆయన మాటల్లో చెప్పినది మన అనువాద రూపంలో ఇక్కడ గ్రహిస్తున్నాం. ధ్యానించింది భారతదేశాన్ని. ఏమిటి భారతదేశం? విజ్ఞానం ఇతర దేశాల్లో ఇంకా చిగురెత్తక ముందే ఆ విజ్ఞానానికి స్వగృహం ఈ భారతదేశం. ఆధ్యాత్మిక జ్ఞానం ఈ భారతదేశంలో హిమాలయ పర్వతాల్లా ఎదిగి ఉన్నది. అంతేకాదు, ఏనాడో లోకంలో అవతరించే ఋషి సప్తములు వాళ్ళ పాదస్పర్శతో పవిత్రం చేసిన క్షేత్రాలన్నీ ఈ భారతదేశంలో ఉన్నాయి. అంతేకాదు, మానవుడు అభ్యంతర ప్రకృతి గురించి, వాళ్ళ ఆంతరిక ప్రపంచం గురించి పరిశోధనలు ప్రారంభమయ్యేది ఈ గడ్డ మీదే. అంతేకాదు, జీవాత్మ యొక్క అమృతతత్వ శక్తిని, భగవంతుని గురించి జీవాత్మ పరమాత్మ వివేచన గాని, ప్రకృతి గురించిన యొక్క వివేచన గాని ఇవన్నీ ఈ దేశంలోనే పుట్టాయి. అందుకే ప్రపంచానికి గురుపీఠం భారతదేశం. అలాంటి అద్భుతమైన భారతదేశం నాది. అంతేకాదు, ఎంత అయినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నంత గొప్పవారు ప్రపంచంలో ఎక్కడా పుట్టలేదు. అలాంటి మహాత్ములు ఇక్కడ పుట్టారు. అత్యుత్తమైన ఆదర్శాలు ఇక్కడి నుంచే ప్రపంచానికి అందాయి. ప్రపంచాన్ని అనేక రకాలుగా ముంచి లేవనెత్తిన ఆధ్యాత్మిక జ్ఞానం, తత్వ విద్య మహోత్తుంగ తరంగాల్లా ఇక్కడి నుంచే బయలుదేరాయి. ఇది నా దేశం యొక్క గొప్పతనం. ప్రపంచాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయగలిగే శక్తి భారతదేశానికి మాత్రమే ఉంది. అనేక వందలాది దాడులు జరిగిన, రకరకాలైనటువంటి ఆచారాలు వచ్చి కలిసిపోయి సమ్మేళనం చేసి అయోమయాలు చేసిన, వందలాది విప్లవాలు జరిగిన ఒక మహాపర్వతంలా చెక్కు చెదరకుండా నిలిచింది నా భారతదేశమే. ఇందులో ఎందరో మహాత్ములు పుట్టారు. చక్రవర్తులు పాలించారు ఈ దేశాన్ని, రాజర్షులు పాలించారు. ధర్మం అంటే ఏమిటో, నీతి అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో తెలిసి అద్భుతంగా రాజ్యపాలన చక్రవర్తులు ఈ దేశంలో ఉన్నారు. అంతేకాదు, పరాయి దేశాల వాళ్ళు వచ్చి అధ్యయనం చేసినటువంటి అద్భుతమైన విశ్వవిద్యాలయాలు నా దేశంలో ఉండేవి. గ్రీస్, రోమ్, పశ్చిమాసియా, తూర్పు ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాలు, చైనా లాంటి వాళ్ళు వీళ్ళందరూ వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకోవడమే కాకుండా గ్రీస్, మధ్యాసియా, శ్రీలంక, బర్మా, జావా, సుమిత్ర, కాంబోడియా, చైనా, టిబెట్ మొదలైన దేశాల నుంచి ఈ దేశానికి వచ్చి విద్య నేర్చుకున్నారు. వాళ్ళకి విద్యనిచ్చిన తక్షశిల, నలంద, విక్రమశీల, విజయపురి, కాంచీపురి మొదలైన విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా అజంతా, ఎల్లోరా, మహాబలిపురం మొదలైన అనేక ప్రదేశాల్లో శిల్పాలు, చిత్రాలు, ఎన్ని వైభవాలు, ఎలాంటి కళాకారులు, ఎలాంటి చిత్రకారులు ఈ దేశంలో జీవించారు. అదేవిధంగా ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్టు, జ్యోతిష్ శాస్త్రంలో వరాహమేరుడు, గణిత శాస్త్రంలో భాస్కర్ రాయుడు, ఇక ఆయన పుత్రిక లీలావతి, వైద్య శాస్త్రంలో సుశ్రుతుడు, చరకుడు, ఇక రాజనీతి శాస్త్రంలో చాణక్యుడు, ఇలాంటి అగ్రగణ్యులు ఇతర దేశాల నాగరికత ఇంకా కళ్ళు తెరవక ముందే దేశంలో పుట్టారు. అది నా దేశం, నా దేశం గొప్పతనం. ఇది ఆయన చెప్పినటువంటి మాటలు. ఇది ఇప్పుడు తరం తెలుసుకోవాలండి. నేను విజ్ఞానం ఎక్కడి నుంచో ఈ దేశానికి వచ్చిన భ్రాంతి నుంచి ఈ దేశం యొక్క విజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాంటి దేశం గిర్రెన కాలం తిరిగి ఎలా అయిపోయింది? ఎక్కడ చూస్తే అక్కడ మట్టి గోడలు, శిథిలాలు, కప్పులు కోల్పోయి వెదుర్లు కనబడిపోతూ ఉన్నటువంటి అస్థిపంజరాలు లాంటి కుటీరాలు, అనేక చోట నైరాశ్యం, దారిద్ర్యం, లోపలికి పీక్కుపోయిన కళ్ళతో యువకులు, వృద్ధులు అందరూ నీరసంగా తిరుగుతున్నారు. వీధుల్లో ఆవులు, ఎద్దులు, దొన్నలు ఎలాగ దుర్బలంగా తిరుగుతున్నాయో ఈ ప్రజలు అలాగే తిరుగుతున్నారు. తోవల పెక్కన పెంటలు, చెత్త కుప్పలు. ఇది ఇప్పటి భారతదేశం. అతి పెద్ద సౌధరాజాలు ఉంటాయి, పక్కనే పూరి గుడిసెలు, దేవాలయాలకు సమీపంలోనే పెంట పోగులు. ఒకవైపు అతి విలువైన వలువలు ధరించి వెళ్ళిపోతుంటారు సంపదలో ఉన్నవాళ్ళు.
వాళ్ళని చూస్తూ కాంతి విహీన నేత్రులతో దీనులు, అన్నార్తులు, పేదలు ఎంతమంది, నా దేశంలో ఈ పేదరికం పోవాలి, బాధ అనేది ఉండకూడదు, ఎంత బాధపడేవాడండి ఆయన అక్కడ. ఇలాగా ఆర్తితో ఆయన చాలా విలపించి ఈ దేశానికి పునరుజ్జీవనం కలగాలి. అసలు ఈ దేశం అవడానికి కారణం ఏమిటి? చాలా మంది హిందూ మతం వల్లనే దేశం ఈ పరిస్థితి చేరిపోయిందని అంటూ ఉంటారు మేధావులు అనుకునే వాళ్ళు. చాలా తప్పు. ఇది కేవలం రాజకీయాల వల్ల జరిగిందే తప్ప మతం వల్ల కాదు. అందుకే నిజానికి దేశం బాగుపడాలి అంటే సనాతన భారతీయ గొప్పతనం ఏదైతే ఔన్నత్యం ఉందో అది సామాన్య జనులకు కూడా చేరాలి అని నిర్ణయించుకొని ఆ చేర్చే పని నేను పెట్టుకోవాలి అని ఒకానొక దృఢమైనటువంటి ఒక దర్శనం ఆయనకి అయింది. దానికి ఉద్యమించాలి, అంతేగాని వ్యక్తిగతంగా నేను ఎక్కడికి వెళ్ళి ఏకాంతంలో సమాజంలో ఉండాలనుకోకూడదు. అందుకే ముందుగా పాశ్చాత్య దేశాలకి నా దేశం గొప్పతనాన్ని చెప్పాలి, వాళ్ళ చేత గౌరవింపు చేయాలి, వారి ద్వారా నా దేశానికి సంపద ఇవ్వాలి. ఎందుకంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి కదా. వాళ్ళు మాకు ఆధ్యాత్మికంగా బోధించక్కర్లేదు, మతం గురించి బోధించక్కర్లేదు, అవి ఇవ్వగలిగే సత్తా ఈ దేశానికి ఉంది, అది మేమిస్తాం. వాళ్ళు సంపదని, సైన్స్ని ఈ దేశానికి ఇవ్వాలి, అలా ఇచ్చేటట్టు చెయ్యాలి. ఇది నా యొక్క లక్ష్యం అని భావించి ఆయనకు స్పష్టత వచ్చి అక్కడి నుంచి క్రమంగా 3 రోజుల తర్వాత ఆ శిలను విడిచిపెట్టి వచ్చారు. అది ఇప్పటికీ కూడా వివేకానంద రాక్ పేరుతో ఒకనొక దర్శనీయ స్థలంగా భాషిస్తూ ఉన్నదండి. ఆ తర్వాత ఆయన క్రమంగా రామేశ్వరానికి చేరుకున్నారు. అక్కడ చేరుకోవాలి కదా ఆయన తపన. అందుకే రామేశ్వరం చూసి అక్కడున్న శివుని దర్శనం చేసుకుని ఆనందంతో మద్రాసు చేరుకున్నారు.